నమస్తే, వెల్కమ్ టు వీని స్టూడియో. దిస్ ఇస్ వెనిలా. హన్మకొండ జిల్లాలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నూతనంగా నిర్మిస్తున్న ఆస్ట్రోటర్ఫ్ అథ్లెటిక్ ట్రాక్ క్రీడా మౌలిక సదుపాయాల కల్పన పనులను రాష్ట్ర మంత్రులు పరిశీలించారు. సెప్టెంబర్ 15 నుండి 19 వరకు జరగనున్న నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ వాల్ పోస్టర్ను మంత్రులు ఆవిష్కరించారు. భద్రకాలం ఇప్పటిదాకా ముచ్చట నాకు చెప్తే ఫైన్ వేసిండ్రట కాదు మన వాటర్లో పోయేటట్టు తర్వాత ఆ పైది ఉంది కదా కూడా గారికి చెప్పినా మొత్తం గ్రాస్ డౌన్ మధ్యలో కూడా ఈ షేప్ లో చేయాలి. పడ్డ వాటర్ ఇటు అటు ఇటు పోయేటట్టు చేసేసి ఇప్పుడు కూడా గ్రాస్ లైట్ సరే చూడండి సార్ అందరూ అయితే నన్ను మాత్రం సీఎం ప్రోగ్రామ్ బొమ్మంటే నువ్వు మాత్రం పోవు ఖేలో ఇండియా ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సింథటిక్ ట్రాక్ను గత కొన్ని ఏళ్ల నుంచి కూడా మేము పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో మరి సాధించినటువంటి సందర్భంలో ఈరోజు ఈ పనులన్నిటిని కూడా పర్యవేక్షించేదానికి గౌరవ ఎక్సైజ్ స్పోర్ట్స్ శాఖ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు పెద్దలు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, మా కూడా చైర్మన్ గారు, సిపి గారు, మేమందరం కూడా మరి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం జరిగింది. మరి పనులన్నీ కూడా వేగవంతం అయ్యేదానికి వస్తున్నటువంటి జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు అందరం ఇక్కడ మరి సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ గారు చరిత్రాత్మకమైనటువంటి ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక ప్రాంతాలు ఉన్నాయి. మరి ఈ ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాలనే నెపంతో మనం గుర్తింపు తెచ్చుకున్నాం. ఇవాళ స్పోర్ట్స్ కూడా గతంలో నిర్లక్ష్యంగా ఉండేది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఉద్యోగాలలో 2% రిజర్వేషను, అదేవిధంగా ఎడ్యుకేషన్లో 0.5% రిజర్వేషన్ ఇవ్వడమే కాకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక స్టేడియాన్ని కట్టాలని చెప్పి ఆలోచనతో మరి ప్రతి నియోజకవర్గంలో ఈరోజు స్టేడియం కడుతున్నాం. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో మరి ఈరోజు వాకింగ్ ట్రాక్స్, సింథటిక్ ట్రాక్స్, దాంతోపాటుగా ఇంకా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు అనేవి కూడా స్పోర్ట్స్ పరంగా జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ వరంగల్ జిల్లా అనేది ఉద్యమంలో కూడా చాలా కీలక పాత్ర పోషించినటువంటిది. మన ముఖ్యమంత్రి గారు కూడా ఎంతో ఇష్టమైనటువంటి జిల్లా ఇది. హైదరాబాద్ తర్వాత ఈ వరంగల్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ఉంది కనుక ఈరోజు స్పోర్ట్స్లో కానీ, టూరిజం ప్లేస్లు కానీ ఇంకా అనేక రంగాల్లో ముందు పోతూ ఉంది. మరి వచ్చే నెల నుంచి కూడా ఇక్కడ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
సెప్టెంబర్ 15 నుంచి 19 వరకు కూడా నేషనల్ అథ్లెటిక్స్ కూడా ఇక్కడ జరుగుతాయి. ఇంకా భవిష్యత్తులో క్రీడలను ఒక మంచి క్రీడా పాలసీ తీసుకురావాలని చెప్పి సబ్ కమిటీలో కూడా మేము చర్చిస్తూ ఉన్నాం. దానిలో 20 దయాకరావు గారు కూడా మెంబర్గా ఉన్నారు. మేమందరం కేటీఆర్ గారు మేమందరం కలిసి త్వరలోనే మంచి క్రీడా పాలసీ తీసుకొచ్చి ఆ క్రీడా పాలసీ ద్వారా విద్యార్థి దశ నుంచే చిన్న స్థాయి నుంచే వాళ్ళు ఎదిగేటట్లు ఒలింపిక్లు వాళ్ళు చూసినా ఏషియన్ గేమ్స్ చూసినా అత్యధికంగా తెలంగాణ నుంచి వచ్చేటట్లు ఏం చేయాలనే ఆలోచనతో కసరత్తు చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఒక మంచి క్రీడా పాలసీతో తెలంగాణని క్రీడా అభివృద్ధి చేయడానికి ఖచ్చితంగా చేస్తాం. ఇక్కడ ఇంకా వరంగల్ ఇవి కాకుండా కూడా ఇంకా మా కూడా నుంచి మిగతా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కూడా చేయాలని చెప్పి మరి ఇవన్నీ కూడా వర్క్లు చేస్తూ ఉన్నారు. మరి దయచేసి క్రీడలు అనేటివి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ ఎడ్యుకేషన్స్ ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ప్రైవేట్ కాలేజీలో కూడా గ్రౌండ్స్ ఏర్పాటు చేసుకొని ముందు వెళ్తూ ఉన్నాం. ప్రతి నియోజకవర్గంలో ఒక స్టేడియాన్ని నిర్మించాలనే ప్రతిపాదనతో దాదాపు 35 స్టేడియంలు కంప్లీట్ చేసుకున్నాం. మిగతాయి మొత్తం కూడా టోటల్గా కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఇంకా అనేక రకాలుగా వరంగల్కి చాలా పెద్ద ఫ్యూచర్ ఉంది. మంచి ఐటీ హబ్ ఇంకా ఐటీ రంగంలో ప్రత్యేక అన్నిట్లలో కూడా ముందుకు హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ మినీ హైదరాబాద్ చేయాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం కనుక ఖచ్చితంగా మేమందరం కూడా ఉద్యమ సమయం నుంచి అనేక సార్లు వచ్చిపోయినాం కనుక గ్యారెంటీగా దీన్ని ఇంకా మంచి చేస్తాం. థ్యాంక్ యూ. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగల్పాడ్ కెనడా బ్యాంక్ ఏటీఎంలో దొంగలు బీభత్సం చేశారు. నిజామాబాద్ జిల్లాలో దొంగలు హల్చల్ చేస్తూ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా గత 2 రోజులుగా పోలీసులకు సవాలు విసురుతూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదవుతున్నాయి. దొంగతనాలు విపరీతంగా అవ్వడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోజుకి పెరుగుతున్న సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు తగు చర్యలు చేపట్టాలని జనగామ పార్టీ రాష్ట్ర నాయకులు ఉమ్మడి ఖమ్మం జిల్లా బాధ్యులు తల్లూరి రామ్ ప్రభుత్వాన్ని కోరారు. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూతో పాటు వైరల్ విష జ్వరాలు ఉధృతంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజల భద్రత పట్ల ప్రభుత్వం జాగ్రత్తలు పెంపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు. నిర్దాక్షిణ్యంగా రాత్రి వచ్చి కోలుకోవడం జరిగింది. నిర్దాక్షిణ్యంగా రాత్రి 3 గంటలకు వచ్చారట. అంతకుముందు కూడా ఒక బెదిరింపు కాలు మా లోకల్లో ఉన్న లీడర్స్కి బెదిరింపు కాలు రావడం వలన అయినా సరే వాళ్ళు ఈ దిమ్మ కట్టి నిన్న మధ్యాహ్నం ఎనడం జరిగింది. ఆ దిమ్మ కట్టి కూడా 3-4 రోజులు కాలేదు. వారు లేని తరం ఈ ప్రభుత్వానికి మేము ఈ నిరంకుశ వైఖరి మేము ఖండిస్తున్నాము. ఇదే వైఖరి ఇలాగే ఉంటే మీరు గత వచ్చే 2 నెలల్లో మీరు ప్రజల ఒక వ్యతిరేక మీరు చూస్తారు. ఎందుకంటే ఈ ఫైట్ మీద ప్రజల మీద ఉపయోగించండి. ప్రజలు మంచి పరిపాలన, సుభిక్షమైన పరిపాలన ఇవ్వండి, సంక్షేమ పరిపాలన ఇవ్వండి. అంతేగాని వైఎస్ రాజశేఖర్ గారు 4 కోట్ల మంది ప్రజల గుండెల్లో ఉన్నాడు. ఆయన మీరు ఎప్పుడు కోతులేరు. ఇలాంటి పిరిగి పని చేస్తున్న ఈ ప్రభుత్వం, ఈ గవర్నమెంట్ ఈ వైఖరి ఎమ్మెల్యే నశించాలి. మీరు వచ్చి తక్షణమే మా పార్టీ అధినేత్రి శరణకు అంటే మీకు క్షమాపణ చెప్పి గద్దెని పూజించోట మనం మీరు నిలబెట్టాలని చెప్పి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఖమ్మం జిల్లా తరఫున మీ అందరూ మేము డిమాండ్ చేస్తున్నామని తెలియజేస్తున్నాం. ఈరోజు 2 దిమ్మలు పాల్గొట్టారు. గతంలో ఇంచుమించు ఒక 50 దిమ్మలు మేము ఆల్రెడీ కట్టి ఎగరేయడం జరిగింది. ఈ 2 వైఎస్ఆర్ కాలనీలో ఈ వైఎస్ఆర్ కాలనీ కూడా ఆయన వైఎస్ఆర్ ఇచ్చిన ఈ అందరికీ ఆ టైంలో ఇచ్చిన ఇవన్నీ ఇల్లు కానీ ఈ వైఎస్ఆర్ కాలనీలోనే వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు శరణం పెట్టిన ఈ పార్టీకి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఈ రకమైన చర్య మేము తెలంగాణ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాము. తక్షణమే కట్టిన ఈ పడగొట్టిన దెమ్మ చోటనే ఆ ప్రభుత్వమే నిలబెట్టని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాదు ఎవరైతే పడగొట్టారో వాళ్ళ మీద తక్షణం కేసు ఫైల్ చేసి వాళ్ళు కోర్టుకి ఇచ్చే వరకు జైల్లో పెట్టే వరకు మేము వదిలిపెట్టమని చెప్పి మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం. నిజామాబాద్ నగరంలోని రోటరీ నగర్ ప్రాంతంలో నివాసాలపై నుండి వేసిన 33 కేవీ లైన్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం రోటరీ నగర్ శాఖ ఆధ్వర్యంలో ఎలక్ట్రిసిటీ ఎస్ఈ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి మాల్యాల గోవర్ధన్, నగర కమిటీ సభ్యులు మాల్వాల నర్సేయులు మాట్లాడుతూ ప్రజలకు ప్రమాదంగా ఉన్న ఎలక్ట్రిసిటీ లైన్ను తొలగించాలని ఏళ్ల తడబడి ఆందోళన చేస్తున్న అధికారులు పెడచెవిన పెట్టడంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని అన్నారు. గాజులపేటకి చెందిన యువకుడు ప్రాణాలు కోల్పోయినా అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోకపోవడమా, ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోకపోవడమా, ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోకపోవడమా, తొలగించాలి 33 కేవీ
లైన్ ని తొలగించాలి 33 kV లైన్ ని తొలగించాలి. నిజామాబాద్ నగరం విస్తరిస్తున్న కొద్దీ ఈరోజు ఇండ్ల మధ్యలో హైటెన్షన్ వైర్లు ఉండడంతో అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి 2011 సంవత్సరం నుంచి అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కూడా ఎవరు పట్టించుకోవాల్సిన పరిస్థితి లేదు. ఈ మధ్య కాలంలోనే రోటరీ నగర్లో ఈరోజు పని చేసుకుంటుండగా హైటెన్షన్ వైరు తగిలి ఒక 19-20 ఏళ్ళ యువకుడు చనిపోయిండు. అట్లాగే ఇండ్ల మీద నుంచి పోతున్న కారణంగా ఈరోజు అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి అధికారులకి పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా అధికారులు చూసి చూడనట్టుగా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రజల ప్రాణాలు గాలిలో వదిలిపోతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే ప్రజల పరిస్థితిని గమనించి వెంటనే అధికారులు కూడా స్పందించాలని చెప్పేసి విద్యుత్ అధికారులు స్పందించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ కూడా పట్టించుకోవడం లేదు. ఒకవేళ అధికారులు కనుక స్పందించకపోతే ఏసీ కార్యాలయం ముట్టడికి కూడా వెనకాడబోమని చెప్పేసి ప్రజలందరినీ సమీకరిస్తామని చెప్పేసి ఆ ప్రజలందరూ ఆందోళన పట్టక ముందే ఈరోజు అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు స్పందించాలని ఆ వైర్లను తొలగించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం బల్లు నాయక్ తండాలో గిరిజనుల తీజ్ వేడుకలో ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొన్నారు. వేడుకలో భాగంగా గిరిజనులతో కలిసి గోధుమ నారును ఎత్తుకున్నారు. గిరిజన ఆడపడుచులకు తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జడలు పెద్ద ఉన్న సైడ్కి వేసుకో. అలా తీసుకొని దిగా జనగామ జిల్లా పాలకుర్తి మండలం మంచిపుల గ్రామంను మద్యపాన రహిత గ్రామంగా చేయాలని గ్రామ మహిళలు ధర్నాకు దిగారు. గ్రామంలో బెల్ షాపులు ఎక్కువయ్యాయని, తావుడుకు బానిసైన కుటుంబ సభ్యుల వల్ల ఇళ్లలో గొడవలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న ఈ మద్యాన్ని గ్రామం నుండి బహిష్కరించాలని కోరుతూ మద్యపాన రహిత గ్రామంగా మంచిపులను చేయాలని గ్రామంలోని మహిళలు రోడ్డుకెక్కారు. కూడా ఊళ్ళోనే వండుకుంటా గంటకోసారి దిగంగానే మళ్ళీ 9 డేస్ దిగంగానే మళ్ళీ 9 డేస్. మన ఇటీవలనే చూసినాం, మన 10 రోజుల కింద. ఇప్పుడు మన కాకర్ల ఆయన పేరు ఏం పేరు, గోగుల సోమల్లయ్య చనిపోవడం కారణం బెల్ట్ షాపులు ఉండడం వల్ల చనిపోయింది ఆయన. వాస్తవానికి ఆ రోజు బోనాల పండుగ ఉండడం వల్ల గంట ఎప్పుడు పోయి చీప్ లిక్కర్ తాగేది. మళ్ళీ ఆయన చీప్ లిక్కర్ తాగి బోనాల పండుగ పోయిండి వస్తా మళ్ళీ ఇంత తాగి వచ్చడం వల్ల ఆయనకు సోయి లేకుండా లేచి నిలబడి వెనుక పడడం వల్ల మెరు
ఎమ్మడే చిన్న మేడు వలిపోవడం లోపల ఎమ్మడే ఎఫెక్ట్ అయితే అనిపోయింది పాప ఆయనకి 2 ఆడపిల్లలు వాళ్ళ జీవితం ఏంది వాళ్ళ కుటుంబం ఏంది ఆ రకంగా ఇంకెన్నో జరుగుతాయి మనకు ఈ రోజు బెల్ట్ షాపులు కనుక మనం ఎత్తేయకుంటే మాత్రం చాలా ప్రమాదంలో పడిపోతాం మన గ్రామం ఆడవాళ్ళందరూ చాలామంది ఎందుకంటే చాలామంది మహిళలు చాలామంది ముందుకు రావాలి కానీ ఎందుకు వస్తలేరు మరి ఇంకా మహిళలు కూడా చాలామంది ముందుకు వచ్చి మరి దీన్ని బెల్ట్ షాపులు ఎత్తివేయడం మరి మనందరం ముందుండి కృషి చేయాలని కోరుకుంటారు మరి మంచి కార్యక్రమం తీసుకున్నారు మీరు ఈ మంచి కార్యక్రమం తీసుకున్న మన మంచి యువతకు మరి మహిళలకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి దీన్ని మన ఉద్ధృతంగా మరి బాగా చాలా మహా పట్టుదలతోని మన అందరం ముందుండి మరి బెల్ట్ షాప్ను ఎత్తివేస్తానికి కృషి చేయాలి అందులో దానికి మా యొక్క గ్రామ పంచాయతీ సంపూర్ణ మద్దతును కూడా మేము ప్రకటిస్తాము దానికి వచ్చే నెల మన గ్రామ పంచాయతీ తీర్మానం ఉంది దాంట్లో మేము తీర్మానం పెట్టి కూడా మేము ఆల్రెడీ కలెక్టర్కు ఎంపీడీఓ గారికి ఎస్ఐ గారికి ఇవన్నీ కాపీలు కూడా నేను కూడా పంపడం జరుగుతుంది ఖచ్చితంగా నేను దీనికి ముందుండి కూడా మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీస్తున్నా ఖచ్చితంగా మనం ఈ వారం 10 రోజుల వల్ల నేను ఈ బెల్ట్ షాపులు పెట్టిన అందరికీ నోటీసులు కూడా జారీ చేసి వాళ్ళందరూ పిలిపించి మరి వాళ్ళ దగ్గర ఉన్న స్టాకు ప్రస్తుతం ఉన్న స్టాక్ అమ్ముకొని మళ్ళీ మన నెక్స్ట్ స్టాకు లేకుండా మరి అరికట్టాలని చెప్పి వాళ్ళందరూ కూడా కూర్చుండబెట్టి ఒకరోజు మీటింగ్ పెట్టడం కూడా జరుగుతుంది మరి మేడం గారు మేము కూడా వాళ్ళందరికీ నోటీసులు ఇప్పుడే ఇవ్వమని చెప్తాం కార్యవారం కూర్చుండబెట్టి ఎంతమంది అమ్ముతారో వాళ్ళందరూ లిస్ట్ తయారు చేపిస్తాం ఇలా తయారు చేపించి నెక్స్ట్ మన వారం రోజుల్లో మా గ్రామ పంచాయతీ మీటింగ్ ఉంది ఆ గ్రామ పంచాయతీ మీటింగ్లో మేము ఈ బెల్ట్ షాపులు ఎత్తివేయడం తీర్మానం చేసి ఆ కాపీ కూడా కలెక్టర్ గారికి ఎస్ఐ గారికి సిఐ గారికి ఎక్సైజ్ వాళ్ళు కూడా పంపించడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా హామీ ఇచ్చుకుంటూ మరి ఈ పట్టుదల మరి ముందుండి ఈ బెల్ట్ షాపులు ఎత్తేసే వరకు మీరు ముందుండి పోరాడాలి మనకి పని చూసుకోకూడదు దయచేసి రోజు This is Bulletin Update. Keep watching Venu Studio.